పల్నాడు జిల్లా కోటప్పకొండలో స్వామివారికి మంత్రి గొట్టిపాటి రవి, హోంమంత్రి అనిత, చీఫ్ విప్ జీవీఎస్ ఆంజనేయులు, ఎమ్మెల్యే అరవింద్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమరావతి, పోలవరం పూర్తి కావాలని స్వామివారిని కోరుకున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటున్నారని, క్యూ లైన్లలో అన్ని ఏర్పాట్లు చేశామని హోంమంత్రి అనిత తెలిపారు. మంచి కార్యక్రమాలు ఏదైతే రాజధాని నిర్మాణం కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ అన్ని కార్యక్రమాల బాధాలు కానీ మేము ఇచ్చే హామీలు అన్నీ కూడా నెరవేర్చాము. అన్నీ కూడా బాగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సుఖశాంతులతో ఉండాలి, మంచి ఆయురారోగ్యంతో ఉండాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు రావాలి. ఆ దేవుడి దయ వల్ల ప్రజలంతా కూడా బాగుండాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. తద్వారా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చి దేవుణ్ణి మనసారా కోరుకొని వెళ్తానికి ఇక్కడికి రావడం జరిగిందన్నమాట. ఈరోజు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇక్కడ కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడికి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారితో పాటు మేమందరం కూడా ఈరోజు వచ్చి దర్శించుకోవడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం, ఒక శుభపరిణామం కింద భావిస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ చేసే ప్రతి ఇంప్లిమెంటేషన్స్కి ఆ భగవంతుని దయ కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీరందరూ చూశారు, ఈరోజు కోటప్పకొండకి మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ సారథ్యంలో సుమారుగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికీ కూడా సరైన ఫెసిలిటీస్ అన్నీ కల్పించే ఏర్పాటు కూడా చేశాం. కిందన కూడా హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. పైన క్యూ లైన్స్లో కూడా పిల్లలకి, చంటి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా బటర్ మిల్క్, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్ అన్నీ ఇస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ దగ్గర ఒక 40,000 మంది వచ్చి దర్శనం చేసుకున్నారని ఒక అంచనా ఉంది. చట్టాలు